కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదు అదే పిసిసి మహేష్ గౌడ్ సారుల్లా సీఎం రేవంత్ రెడ్డి సార్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు అడగని ఇంతవరకు ఎవరు కోరని కోరిక కోరిండుల్లా అవు అసోంటి కోరికే అది. అట్లని అదేమన్నా చిన్న సన్న కోరిక అంటే అదేం లేదు, కానీ జరంత గమ్మతైన కోరికే. ఇంతకు మహేష్ గౌడ్ సారు ఏం కోరిక కోరిండు, అసలు ఆ కోరిక ఏంటిది అంటే నేను చెప్పడెందుకు, మీరే వినుండ్రి. ముఖ్యమంత్రి గారు, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు, కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి. ఇన్నారులా మహేష్ గౌడ్ సార్ కోరిక ఎట్లున్నదో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కళ్ళు తాగాలన్నట. ఒక పట్టు పడితే మస్తు ఉంటుందట. అగో అదేంది రేవంత్ సార్ ను కళ్ళు తాగమంటే అట్లా నవ్వుతున్నాడు. ఓ మహేష్ సారు రేవంత్ సార్ నవ్వుతున్నాడు, అసలు మజా ఎట్లుంటుందో ఇంకో మాట చెప్పుండ్రి. కళ్ళు అంటే అమృతం. బట్టి గారికి అమృతం రుచి తెలుసు, నీర రుచి తెలుసు. కళ్ళు ఆరోగ్యానికి మంచిది. పొద్దాడు కల్లా, పరుపుతాడు కల్లా, పండుతాడు కల్లా ఏ కళ్ళు పోస్తావే మహేష్ అన్న? ఏ కళ్ళు అయింది చెప్పకుండా సార్ని అట్లా నవ్విస్తావేంది? ఇక ఇట్లా కళ్ళు ముచ్చట నుంచి రాజకీయ ముచ్చట వైపు తిరిగిన మహేష్ సారు, మా గౌండ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. అటు కళ్ళు దాగమని ఇటు గౌడ్లు తలుచుకుంటే 5 సార్ల ప్రభుత్వం వస్తుందని చెప్పంగానే మస్తు ఖుషి అయిండు రేవంత్ రెడ్డి సారు. ఇక ఆయనతో వచ్చి మైకు పట్టుకొని, మీ దగ్గరకు వచ్చిన కూసబెట్టి పోసినంత సేపానికి ఒకటే పురయ్యా, ఈ ప్రభుత్వం మనది, దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తారంటే 117 సీట్లు ఖాయమయ్యా, అవునా? ఓహో, ఇన్నారులా రేవంత్ రెడ్డి సారు ముచ్చటను ఎట్నుంచి ఎటు మలిపిండో. గౌడన్నల దగ్గరికి ఎవరన్నా కళ్ళుకొస్తే వాళ్ళని కూసబెట్టి మంచిగా మాట్లాడుకుంటా కళ్ళు వంచేటప్పుడు ప్రభుత్వం మాది అంటే చాలట 117 సీట్లు గెలుస్తారట. మరి కళ్ళు తాగమన్నందుకు సంతోషంగా ఈ మాట చెప్పిండో ఇంకేమన్నా లెక్కలతోనే చెప్పిండో గాని పిసిసి మహేష్ గౌడ్ సారు రేవంత్ రెడ్డి సార్ను భలే కోరిక కళ్ళు తాగమన్నాడు. పోన్రే ముఖ్యమంత్రి గారు, మీరైతే విస్కీ బ్రాండ్ తాగరు, కళ్ళు తాగండి, కళ్ళు రుచి చూడండి.